నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా, నన్ను అవమానించారు, అనేక మాటలు అన్నారు, శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. కానీ ఆనాడే చెప్పాం, గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని. మీరు కొట్టే దెబ్బ అదుర్స్ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు కూటమి కైవసం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం, మీ చెమట, మీ రక్తం ఉంది. అందుకే మన మహానాడులో చెప్పా, కార్యకర్తలే అధినేతని. ఇది చెప్తాం కాదు, నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ కార్యకర్తలనే కలుస్తున్నా. లేదంటే ఏ నియోజకవర్గం వెళ్ళినా ఉత్తమ కార్యకర్తలను కలుస్తున్నా. కార్యకర్తలు కలిసిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నామంటే మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునే దానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి. ఆ కసి మనలో పోకూడదు.